టాప్ 3కి ఖర్చు భరించగలిగితే బాగుంటుంది. నిన్న లోకేష్ ఈ 10th క్లాస్ పాస్ అయినటువంటి వాళ్ళతో, ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళతో చక్కగా ఇదివరకు ప్రభుత్వాలు చేయలేని పనిని ఇప్పుడు చంద్రబాబు గారు చేస్తున్నారు, లోకేష్ చేస్తున్నారు. వాళ్ళతో ఇంటరాక్షన్, ఆ సందర్భంగా ఆయా విద్యార్థుల యొక్క అభిప్రాయాలు తెలుసుకోవడం అన్నటువంటిది. ఆ సందర్భంగా కొంతమంది ఆర్థిక పరిస్థితులు చెప్పారు. ఎందుకు వీళ్ళు ప్రభుత్వ పాఠశాలల్లో చదివేటటువంటి వాళ్ళని, ప్రభుత్వ కళాశాలలో చదివే వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు. అద్భుతమైనటువంటి ఆలోచన, చాలా చక్కటి మంచి నిర్ణయం. ఆ సందర్భంగా వాళ్ళు తదుపరి చదువులకి అవసరమయ్యే ఖర్చులు, పోటీ పరీక్షలకు అవసరమయ్యే ఖర్చుల గురించినటువంటి భయపడుతున్నారు. మధ్యతరగతి కుటుంబాల్లో చదువులు మధ్యలోనే మానేసేటటువంటిది అందుకే, పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రారంభంలోనే మానేసేది అందుకే. అలాంటి వాళ్ళల్లో అందరికీ డబ్బులు ఖర్చు కావాలంటే ఫీజు రియంబర్స్మెంట్, విద్యా దీవెన, ఇది ఒక ఆస్పెక్ట్. రెండవది, టాప్ 3 వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ప్రభుత్వ పాఠశాలలో టాప్ 3, ఒక్కొక్క స్కూల్లో టాప్ 3 వచ్చినటువంటి వాళ్ళకి అయ్యే ఖర్చులు కనుక రాష్ట్ర ప్రభుత్వం భరించగలిగితే నెక్స్ట్ స్టెప్కి మంచి కోచింగ్లు అవి ఇప్పించి మరింత మంచి ఫలితాలు వస్తాయి. లోకేష్ గారు ఇప్పుడు సిన్సియర్గా బాధ్యతాయుతంగా విద్యా వ్యవస్థ గురించి ఆలోచిస్తున్నారు కాబట్టి ఈ ఆలోచన చేయగలిగితే బాగుంటుంది.